ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం నిర్వహించారు. రాఘవేంద్ర గ్రాండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకురి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను స్వయంగా విన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. మండలాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీల నమోదు ప్రక్రియ చేపట్టగా వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్టీఓ చంద్రమోహన్, తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఓలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలను వారి ముంగిటే పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. మహిళలకు 15,000 రూపాయల ఆర్థిక సాయం, 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలందరికీ ఉచితంగా అన్నాడు, అన్ని బస్సులు ఫ్రీ అన్నారు. కొన్ని బస్సులు మాత్రమే కేటాయించడం జరిగింది. అన్ని బస్సుల్లో ఫ్రీ లేదు. ఆ బస్సులు ఎక్కాలంటే పాపం మహిళలు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎప్పుడు గంట సేపు వెయిట్ చేయాలా? బస్సు ఎక్కాలంటే కింద మీద పడి బస్సు ఎక్కితే సీట్ ఉండదు, దానికోసం కొట్టుకుంటూ అన్ని బస్సుల్లో ఫ్రీగా పెడితే చాలా బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం. దీపం కింద ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. ఒకసారి ఇచ్చారు, ఒక సిలిండర్ ఫ్రీగా ఇచ్చాడు. మరి ఏ ప్రజలకు రాలేదు, ఎవరికి రాలేదు. మహిళలంతా కూడా చాలామంది ఎంతోమంది బాధపడతా, ఎంతోమంది ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే అన్నదాత సుఖీభవ తొలి విడతలోనే పూర్తిగా ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఇచ్చే పాపాన్ని కూడా పోలేదు. ఇంకా ఎన్నో మోసాలు, ఒకటి కాదు. వాళ్ళు చెప్పిన పథకాలు ఏవి కూడా లేదు. రైతులకైతే ఏమీ లేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ముందు చేసుకుంటారు పాపం పరిస్థితి. రాజశేఖర్ పెట్టిన 108, 104 వెహికల్స్ కూడా పోయే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే ఎన్నో స్కీములన్నీ కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ ఒకటి అమలు చేయలేదు. కాబట్టి దాని నిరసనగా మనం అందరం కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. అయితే మనకు పోలీసులు అది పర్మిషన్ ఇవ్వకపోవడంతో రోడ్డుపైకి వెళ్తే ఇబ్బందులు పడతాం. మళ్ళీ మన మీద కేసులు పెడతారు. అందరినీ ముందుగా మన అందరూ కేసులు బరాయించుకోవాలా, అందరూ ఇబ్బందులు పడే ఉద్దేశంతోనే ఇవన్నీ ఏమి లేకుండా మనమే శాంతియుతంగా మన పార్టీ కార్యాలయంలోనే అన్నీ కూడా చేసుకుంటూ మరి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తనకు స్పీడ్ పోస్ట్ ద్వారా బెదిరింపు లేఖ వచ్చిందని, అందులో తనను హత్య చేస్తామని హెచ్చరించినట్లు ఆయన వెల్లడించారు. తనతో పాటు తన సన్నిహితుడికి కూడా బెదిరింపు లేఖలు పంపినట్లు తెలిపారు. బెదిరింపులకు తాను భయపడనని, దమ్ముంటే బహిరంగంగా ముందుకు రావాలని సవాల్ విసిరారు. అలాగే రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన త్వరలోనే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అవినీతి వ్యవహారాలను బయట పెడతానని పేర్కొన్నారు. దీంట్లో ఉండండి కంటెంట్ మొత్తం అంతా ఒక 4 పేజీలు కంటెంట్ రాసినాడు. దీని ముఖ్య సారాంశం ఏంటంటే అతను ఫైనల్ గా గతంలో 1982లో
మా అబ్బాయి అయినటువంటి గల్లూరు పెద్ద వీరారెడ్డి గారు ఎలా మర్డర్ అయినారో అలానే నిన్ను మర్డర్ చేస్తాం, మీ ఇంట్లో ఉండగానే వచ్చి నిన్ను చంపుతాం అని ఈ లెటర్ రాసినారు. తర్వాత పల్లపాడు చంద్ర అని నా ఆప్తుడు, కావాల్సినవాడు, ఎప్పుడు నాతో పాటే ఉంటాడు. ఇతను చెనిగలకు సంబంధించి ఆర్టీఐ పెడతావా, నువ్వు కలెక్టర్కు కంప్లైంట్ ఇస్తావా, నిన్ను ప్రవీణ్ రెడ్డి ఇద్దరిని లేపుతామని చెప్పేసి ఆయనకు ఒక లేఖ పంపించినారు. నేనేమంటున్నా అంటే ఇలా 1980 రాజకీయాల్లో కొందరుండి ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్ లేకపోయి అప్గ్రేడ్ కాలే. నా రాజకీయ ప్రత్యర్థులు కానీ రాయకుండా ఉంటే కనుక నేను మిమ్మల్ని కాదు అనేది, మీరు మమ్మల్ని అంటున్నారా, లేదు మా పార్టీలో ఉండే వాళ్ళ, వేరే పార్టీ ఉండే వాళ్ళ నాకైతే తెలియదు. ఈ లెటర్ రాసిన నీచునికి చెప్తానా, అదే నాయన గుంటనక్క, ఎవరైతే లెటర్ రాసినావో గుంటనక్క, నీకు చెప్తానా, ఇట్టా లెటర్లు రాసే భయపడే వంశం కాదు నాది. ఆ లెటర్లో నా వంశాన్ని కించపరుస్తా రాసినావు కాబట్టి చెప్తానా, ఫస్ట్ లెటర్లకు భయపడే వంశం కాదు మాది. ఇవన్నీ గతంలో మేము దాటుకొని అన్ని వచ్చినాం, ఆటుపోట్లన్నీ ఎదుర్కొనే అయిపోయింది. నా జోలికి ఎవడైనా వస్తే నా నడ్డీపుకు ఒక్క కత్తి దెబ్బ తగిలితే మీ వంశంలో, మీ కుటుంబంలో ఒకరికి 10 మందికి నాకేం చేస్తారో అది మీకు చేస్తాం. దమ్ముంటే, ధైర్యం ఉంటే నీ ఫేస్బుక్ ఐడిలో పెట్టు ఆ లెటరు. ఎవడైతే ఈ లెటర్ రాసిన గుంట నక్క వానికి చెప్తానా, ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు రిక్వెస్ట్ చేస్తానా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ గుంట నక్కకు అన్నం పెట్టేటప్పుడు అతనికి చెప్పండి, మనం ఏం కర్మ చేసినామో, ఏం పాపం చేసినామో ఈ రోజుకి మన కుటుంబాలు అనుభవిస్తున్నాం. ఇంకన్నాటి పాప పనులు, దుర్మార్గం పనులు మానుకోండి అని ఆ గుంటనక్కకు అన్నం పెట్టేటప్పుడు చెప్పండి. సో మా వంశం గురించి రాసినారు కదా, మీ వంశాల గురించి, మీ ఇళ్ళ వాళ్ళ గురించి రాయడం తప్పు అయినా మీరు రాసినారు కాబట్టి నేను రాసి లెటర్లు మీ మాదిరి దొంగగా అడ్రస్ లేనని పేరు రాసి, ఫోన్ నెంబర్ లేనని పెట్టి, తప్పుడు అడ్రస్ పెట్టి చెయ్యను. నా అఫీషియల్ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తా లెటర్ను. రెండోది నా వాట్సాప్, నా మొబైల్ నుంచి స్టేటస్ పెడతా. ఏం పీకుతావో పీక్కో గుంటనక్క. ముసలినక్క రాసిందో, వయసు నక్కలు రాసినాయో, ఏ గుంటనక్క రాసిందో నాకైతే అర్థం కావడంలే. బట్ నేనైతే సీరియస్ గా చెప్తానా, మీరు నన్ను గన ఇట్లనే కలబెడితే మీకేం జరుగుతుందో మీ ఇళ్ళ వాళ్ళకు నేనైతే నోటితో చెప్పలేను. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘనంగా కడప నగర వనంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పచ్చదనం పెంపు సామాజిక బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత కూడా అని ఆయన పేర్కొన్నారు. అధికారులు, విద్యార్థులు, మహిళలతో కలిసి అడవి జాతి మొక్కలు నాటిన కలెక్టర్ అనంతరం డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ విసిరే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడంలో చెట్ల పాత్ర ఎంతో కీలకమని, ఆధునిక సాంకేతికతను వినియోగించి హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ, మరి ముఖ్యంగా మన భావి పౌరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా పచ్చదనాన్ని పెంచుకోవటం, అలాగే పర్మనెంట్ గ్రీనరీని ముఖ్యంగా అడవి ప్రాంతంలోనూ, అదేవిధంగా అడవి ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు, అలాగే పోరంబోకు స్థలాలు, వీటిలన్నింటిలోనూ కూడా పచ్చదనాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు 2 కార్యక్రమాలని మన డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఒకటి సీడ్ బాల్ డిస్ట్రిబ్యూషన్. ఇవాళ మనకి సీడ్ బాల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనకి జర్మినేషన్ కానీ, లేకపోతే సర్వైవల్ రేట్ కానీ మనకి హైయెస్ట్ ఉంటుంది. సో అది కొన్ని స్పీసీస్కి మనం సీడ్ బాల్స్ తయారు చేయడము, అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా బిఫోర్ మాన్సూన్ రెయిన్ సెట్ అయ్యే ముందుగానే చేస్తున్నాము. అలాగే ఈరోజు 2వ ముఖ్యమైనటువంటి కార్యక్రమం, ఒక ఎక్స్పెరిమెంట్.
మన డ్రోన్ ఉపయోగించి మనం ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో డ్రోన్స్ని మనం పిచికారీ చేయడానికి మా పురుగు మందులు లేదంటే ఈరోజు మొదటిసారి ఒక ఎక్స్పెరిమెంటల్గా డ్రోన్ని మనం ఈ సీడ్ డిస్పర్సల్కి ఫారెస్ట్ ఏరియాలో సీడ్ డిస్పర్సల్కి మనం ఈరోజు ట్రయల్ రన్ చేయటం జరిగింది. మీ అందరూ కూడా చూశారు. దాంట్లో 6 రకాలైనటువంటి సీడ్స్ మిక్స్డ్ సీడ్స్ని కలిపి ఆ సీడ్స్ అన్నింటినీ కూడా డ్రోన్ కంటైనర్లో వేసి మనకి స్పెసిఫిక్ ఏరియాలో అంటే హెక్టార్ కానీ 2 హెక్టార్ కానీ స్పెసిఫిక్ ఏరియాలో అలాగే డిస్పర్సల్ కూడా ఒక యూనిఫామ్గా ఉండేటట్టు డ్రోన్ ద్వారా ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా పూర్తయింది. అత్యవసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు సిద్దమయ్యాయి. బద్వేల్లో జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ, లిబరేషన్ నాయకులు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయడం లేదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలను తక్షణమే తగ్గించాలని, కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలను రద్దు చేసి ప్రజలపై భారాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు 9 ఢిల్లీలో సమావేశమై పెరిగినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువులు ధరలు కూడా పెరిగినందుకు నిరసనగా జూన్ 9వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాన్ని పిలిపించాయి. ఇందులో ప్రధానంగా గతంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ముందే ఈ ధరలు పెంచాలని చెప్పి నరేంద్ర మోడీ, బీజేపీ, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. ఎన్నికలు ఉన్నాయి, నష్టం జరుగుతుంది, ఓట్లు, సీట్లు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పెంచకుండా తాత్కాలికంగా ఆపారు. వాళ్ళ నిజస్వరూపం ఇప్పుడు ఎన్నికల తర్వాత బహిర్గతమైంది. పెంచినటువంటి విధానం కూడా చూస్తే గ్యాసు, పెట్రోలు, డీజిల్ అట్లాగే నిత్యావసర వస్తువుల పైన 15 నుంచి 20% వరకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పెంచారు. ఇది హేతుబద్ధంగాను శాస్త్రీయంగాను లేదు. రెండోది, ఇప్పటికి కూడా పెట్రోలు, డీజిల్ అనేటువంటిది మధ్య ఆసియా నుంచి భారతదేశంలోకి, రష్యా నుంచి భారతదేశంలోకి వచ్చేటువంటిది 45 రూపాయల నుంచి 50 రూపాయల వరకే ఉంది లీటరు. దేశవ్యాప్తంగా వేసే ట్యాక్సులు, రాష్ట్ర వ్యాప్తంగా చేసే ట్యాక్సులు, ఇంకా రకరకాలైనటువంటి ట్యాక్సుల పేరు మీద ఇప్పుడు దాదాపుగా 60-70 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ట్యాక్స్ను తగ్గిస్తే మళ్ళీ పూర్వపు రేటుకే పెట్రోల్, డీజిల్ ఇవ్వడానికి వీలవుతుంది. అలాగే రాష్ట్రాల్లో చూస్తే ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు, ఆందోళన చేసేటువంటి రాష్ట్రాల ఉన్న చోట ₹1, ₹2 తగ్గించారు. అట్లాగే ప్రశ్నించలేని, అట్లాగే చైతన్యం లేనటువంటి రాష్ట్రాలలో అయితే ₹1, ₹2 అదనంగా పెంచారు. ఆ రకంగా తమ తేడాలతో రాష్ట్ర, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు వేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రెండోది, ఈరోజు నరేంద్ర మోడీ, అంబానీ, ఆదాని లాంటి ఒక 10 కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి పెద్ద ఎత్తున గత 12 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రజల ప్రయోజనాలు కానీ, అట్లాగే ప్రజల యొక్క జీవన ప్రమాణాల పెంపు కానీ ఏమీ లేవు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు. ఈరోజు పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేటువంటి పని చేస్తూ ఉన్నాడు. కడప నగరపాలక సంస్థ డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కడపలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్ మాట్లాడుతూ డీలిమిటేషన్ ప్రక్రియను నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారని ఆరోపించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజా జనగణన వివరాల ప్రకారం పునర్విభజన చేయాలని తాము మొదటి నుంచి కోరినట్లు తెలిపారు. కొంతమంది అధికారులు, అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా డీలిమిటేషన్ నిర్వహించారని, రాయలసీమలో ఎక్కడా లేని విధంగా కడప కార్పొరేషన్ లో అనేక తప్పులు జరిగాయని విమర్శించారు. మాజీ మేయర్ అయినటువంటి నేను ఏదైతే వీళ్ళు ఈ ప్రక్రియ, పునర్విభజన ప్రక్రియ ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు పూర్తిగా అవాస్తవంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జీవోలోనే 2011 సెన్సస్ ప్రకారము
పాపులేషన్ తీసుకుని వార్డును డివిజన్ చేయాలని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఇవ్వడం జరిగింది. ఆ రోజే మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పడం జరిగింది, ఏదైతే పునర్విభజన ప్రక్రియ మామూలుగా 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్ చేస్తారు. ఆ సెన్సెస్ వచ్చినప్పుడు ఆ సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరిగే కార్యక్రమం జరుగుతుంది. కానీ 2021లో జరగాల్సిన సెన్సెస్ కరోనా వల్ల జరగలేదు. దాని తర్వాత 2011 సెన్సెస్ ప్రకారం ఆల్రెడీ 2019లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టి కడప నగరపాలక సంస్థకు 50 వార్డులు అయితేనేమి ఈ రాష్ట్రంలో ఉన్నవన్నీ కూడా అదే ప్రక్రియ కొనసాగింది. కానీ ఎక్కడా కూడా కొత్త సెన్సెస్ రాకుండా లేదా ఎక్కడన్నా పంచాయతీలో మెర్చి కాకుండా కూడా కేవలం వాళ్ళ బుద్ధి పుట్టినట్టు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అలాగే రిజర్వేషన్ ప్రక్రియ చేసుకోవాలని ఈ డీలిమిటేషన్ ఇచ్చిందని చెప్పేసి మేము మొదటిగా 2/4/26వ తేదీన సిడిఎంఏ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు చేస్తున్న ఈ ప్రక్రియ అనేది చాలా తప్పు. ఏదైతే మీరు కొత్త సెన్సెస్ వచ్చినా లేకపోతే ఏమన్నా మెర్జీ చేసుకున్నా మీరు డీలిమిటేషన్ చేయాలి. ఏది లేకుండా 2011 సెన్సెస్ తీసుకుని దాంట్లో మళ్ళీ 2026 ఓటర్ లిస్టు కూర్చోబెట్టాలని చెప్పేసి మీరు జీవో ఇవ్వడం ఇది ఖచ్చితంగా సహేతుకం కాదు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి పోలేదు. దాని తర్వాత ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు డీలిమిటేషన్ సంబంధించిన ముసాయిదాను ప్రకటించిన వెంటనే మనం అనుకున్నట్టే ఏదైతే అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకు చెప్పినారో వాళ్ళు పునర్జీవ ప్రక్రియ చేపట్టడం ఎక్కడా కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా కాకుండా కనీసం వాళ్ళు డీలిమిటేషన్ ప్రక్రియ చేసినా కూడా ప్రభుత్వ నిబంధన గైడ్లైన్స్ అనేది కొన్ని ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ఏవి కూడా పాటించకుండా డీలిమిటేషన్ ప్రక్రియ వాళ్ళు పూర్తి చేసినామని చెప్పేసి ముసాయిదా ఇవ్వడం జరిగింది. దాని మీద దాదాపుగా మన రాయలసీమలోనే ఎక్కడా రానటువంటి కంప్లైంట్లు కడప నగరపాలక సంస్థకు రావడం జరిగింది. మాజీ మేయర్గా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అలాగే మాజీ కార్పొరేటర్లు ఇవ్వడం జరిగింది, అలాగే కమ్యూనిస్టు పార్టీలు ఇవ్వడం జరిగింది, అలాగే అధికార పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే కడప నగరపాలక సంస్థలో ఏదైతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా అస్తవ్యస్తంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిందనేది తేటతెల్లమైపోయింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పాల్గొని విద్యార్థులు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ చెట్లు లేకపోతే మానవ జాతి మనుగడకు సాధ్యం కాదని అన్నారు. మానవులు, మొక్కలు, జంతువులు, పక్షులు, గాలి, నీరు, భూమి వంటి అన్ని అంశాలు పర్యావరణంలో భాగమని పేర్కొన్నారు. చెట్లు కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి మనకు అవసరమైన ప్రాణవాయువును అందిస్తాయని, మానవ జీవితానికి అవి అత్యంత కీలకమని వివరించారు. ఈ రోజును ప్రపంచ పర్యావరణ దినంగా చెప్తాం. ఏమిటి దీని ప్రాముఖ్యత? అసలు ముందు పర్యావరణం అంటే ఏమి? మానవునికి చుట్టూ ఉండే పరిసరాలను పర్యావరణం అంటారు. మానవునికి చుట్టూ ఏముంటాయి? తోటి మానవులు ఉంటారు, మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, క్రిమి కీటకాలు ఉంటాయి, సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి జీవం ఉండేటి. జీవం లేనేటి గాలి, నీరు, ఆకాశం, భూమి, కొండలు, గుట్టలు, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ఇవన్నీ ఈ జీవం ఉండేటి, జీవం లేనేటి, ఇవన్నీ కలిసి పర్యావరణం అంటారు. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే మానవుడు సుఖమయ జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతాడు. అవి సక్రమంగా లేకుంటే సుఖమయ జీవితం దేవుడెరుగు, ఆఖరికి మానవ మనుగడే ప్రమాదం లేకపోతుంది. ఈనాడు ఎక్కడ చూసినా వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం, చెట్లు తగ్గిపోతున్నాయి, మొక్కలు తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇది ఇలాగే కొనసాగితే మానవ మనుగడకే ప్రమాదం అని భావించి ఐక్యరాజ్య సమితి ఈ యొక్క జూన్ 5వ తారీఖున
ప్రపంచ పర్యావరణ దినంగా ప్రకటించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మొక్కలు నాటడం అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమం. మొక్కలు లేకపోతే, చెట్లు లేకపోతే మానవ జాతి మనుగడే లేదు. ఒక 5 నిమిషాల సేపు ఈ భూమి మీద మొక్కలు లేవనుకున్నాం, చెట్లు లేవనుకున్నాం, ఏమవుతుంది? కిరణజన్య సంయోగ క్రియ జరగదు, ఆక్సిజన్ ఉత్పత్తి కాదు, కార్బన్ డైఆక్సైడ్ మొత్తం వాతావరణం అంతా నిండిపోతుంది. ఆ వాతావరణ కాలుష్యంతో కార్బన్ డైఆక్సైడ్ పీల్చి మానవ జాతి మనుగడ కోల్పోతుంది. అదేవిధంగా ఈ ఆక్సిజన్ నుండి ఓజోన్ పొర ఏర్పడి సూర్యరశ్మి నుండి నీలలోహిత కిరణాలు మానవ శరీరం మీద డైరెక్ట్గా పడకుండా కాపాడుతూ ఉన్నాయి. చెట్లు మానవునికి అనేక విధాల, మానవునికే కాకుండా పశుపక్షాదులకు, జంతుజాలాదులకు అటు ఆవాసము, ఇటు పండ్లు, కాయలు, పూలు, వెదురు, కలప, వంక, ఔషధ మూలికలు, ఇలా అనేక విధాలుగా మొక్కలు, చెట్లు మానవునికి ఉపయోగపడుతుంది. మొత్తం మానవ సంస్కృతి అడవుల్లో, చెట్ల మధ్య ప్రారంభమైంది. మన ఋషీశ్వరులు ఆ అడవుల మధ్య జీవించి, చెట్ల మధ్య జీవించి మనకు అనేక గ్రంథాలు, అనేక శాస్త్రాలు మనకు అందించారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, సీతారామ లక్ష్మణులు 14 సంవత్సరాల పాటు చెట్ల మధ్య అరణ్యవాసం చేశారు. ద్వాపరయుగంలో పాండవులు 12 సంవత్సరాల పాటు చెట్ల మధ్య అరణ్యవాసం చేశారు. కాబట్టి చెట్లు, ఈ యొక్క పర్యావరణము మానవ జాతి మనుగడకు అవసరం. అందుకోసం దాని మీద అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈరోజు వేంపల్లె నారాయణ విద్యా సంస్థల ప్రాంగణంలో ఈ యొక్క చెట్టు నాటే కార్యక్రమం, ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప జిల్లా పులివెందుల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్, ఆర్టీఓ తదితర అధికారులతో కలిసి జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ వంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. చిన్న చిన్న అవసరాల కోసం ఎలక్ట్రిక్ సైకిళ్లను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినము దాన్ని పురస్కరించుకొని ఇప్పుడంతా కూడా ఈ కార్యక్రమం వచ్చేసి చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మాకు 2 రోజుల కిందట అక్కడ అమరావతిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చిన్న చిన్న దగ్గర ప్లేస్లో కూడా తర్వాత మీరు ఎలక్ట్రికల్ సైకిల్ కూడా తెప్పించుకొని ఆ ప్రోగ్రాంలకు ఎలక్ట్రికల్ సైకిల్లోనే మీరు వెళ్ళాలి, అలా మీరే ఇనిషియేట్ చేసి ఆ రకంగా పోతే ప్రజల్లో కూడా ఒక అవగాహన పెరిగి తర్వాత అందరూ కూడా డీజిల్ కన్జంప్షన్ మీద కానీ వీటి మీద ఒక అవగాహన వచ్చి అది పర్యావరణానికి మంచిది, తర్వాత శారీరకంగా ఆరోగ్యపరంగా కూడా తర్వాత మనకు మంచిది. ఇలా చేస్తే దేశానికి కూడా ఎకానమీ పరంగా కూడా, ఎందుకంటే డీజిల్ ఇవన్నీ కూడా మనం డాలర్లో కొంటున్నాం. ఆ డాలర్ రేటు అంటే కంపేరిజంగా రూపాయితో పోలిస్తే ప్రతి రోజుకు దిగజారుతూ పోతా ఉంది. అంటే విదేశీ మారక ద్రవ్యాలు కూడా మన దగ్గర నిల్వ లేకుండా పోతా ఉన్నాయి. ఇది భారతదేశ ఎకానమీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడే మేలుకొని ఏ అవకాశాలు ఇలాంటివి ఉన్నాయో ఆ అవకాశాలన్నింటినీ కూడా మనము స్వయంగా చేస్తూ తర్వాత ప్రజల్లో కూడా అవగాహన పెంచాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇక్కడికి సైకిల్ రావడం జరిగింది. ఆల్రెడీ ఎలక్ట్రికల్ సైకిల్ కూడా కొన్ని ఆర్డర్ కూడా పెట్టాము. 10 దానం నుంచి మున్సిపాలిటీలో ఏదైనా ప్రోగ్రామ్స్ వాటికి కూడా మేము పార్టీ ఆఫీస్ నుంచి ఎలక్ట్రికల్ సైకిల్లోనే వెళ్ళి ఆ కార్యక్రమాలను నిర్వహించాలని మా ప్రియత ముఖ్యమంత్రి చెప్పినాడు. మేము దాన్ని ఆ తర్వాత ఫాలో కావడం కూడా ఉన్నాం. 2వ పాయింట్ ఏంటంటే అందరికీ అవగాహన గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ కన్నా మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కన్నా చేస్తే ఆ తర్వాత వేడి ఎక్కువై, హీట్ ఎక్కువై, ఏమైనా అన్ని కరిగిపోయి అదంతా భూభాగంగా చాలా విపరీతమైన పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులు ఉంది. కాబట్టి దీని మీద కూడా ప్రజల్లో అవగాహన కలిగించి ఈ గ్లోబల్ వార్మింగ్ మీద తర్వాత ఇందాక ఆర్టీఓ గారు చెప్పినట్లు తర్వాత ప్లాస్టిక్ వాడడం, ఇది కూడా పర్యావరణానికి సంబంధించిన చాలా అతి ముఖ్యమైన ఘట్టం. ఇప్పటికీ అంటే ఇది ఒక రోజులో ప్లాస్టిక్ వాడకాన్ని మనం ఏంటంటే 20-30 సంవత్సరాల నుంచి అలవాటు పడ్డాం.
మనకు తెలిసి తెలియకుండా ఆటోమేటిక్గా ప్లాస్టిక్ వాడే పరిస్థితికి తర్వాత మనల్ని అందరూ కూడా అట్లా చేర్చారు. మేము ఎంతో చాలా పటిష్టంగా ప్లాస్టిక్ వాడకూడదు అనుకుంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత బండి ఎక్కి వాటర్ బాటిల్ తాగాలంటే అదే ప్లాస్టిక్. అంటే ఆ రకంగా మనం ప్లాస్టిక్ లో ఆ రకంగా అలవాటు పడి ఉన్నాం కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు ఈ రోజుతోనే సంపూర్ణంగా దాన్ని చేయాలంటే కాదు, స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతే ఇంకో 2 ఏళ్లకు 3 ఏళ్లకు మనం పులివెందులలో కంప్లీట్ గా ప్లాస్టిక్ లేని పులివెందులుగా మార్చేదానికి మీ అందరి సహకారం మాకు తప్పనిసరి అవసరం. మీరు కూడా అవేర్నెస్ పెంచి తర్వాత చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.